విక్కీ తన తల్లికి ఫోన్ చేసి తనకి ఏలూరులో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశం వచ్చిందని చెప్తాడు. తనకి ఓ బంగారు చీర పంపించమంటాడు. వారాహి వాళ్ల దగ్గర మంచి పేరు సంపాదించాలని విక్కీ రౌడీని ఇరికిస్తాడు. వాణ్ణి వాడి ఫ్రెండ్స్ ని కొడతాడు. అప్పుడే కృష్ణమ్మకి వారాహి వాళ్లు ఫోటో గురించిన విషయాన్ని దాచారని తెలుస్తుంది. రౌడీ బారి నుండి తన కూతుర్ని కాపాడినందుకు విక్కీకి తన దగ్గర పని ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కృష్ణమ్మకి వారాహి విక్కీకి పని అప్పజెప్తుంది. ఇంటి లోపలికి రాకూడదనే నియమం గుర్తు చేస్తుంది. కృష్ణమ్మ తన కూతుళ్లు తను పెట్టిన నియమాన్ని దాటారని ఆ నియమాన్ని మార్చాలనుకుంటుంది. కూతుళ్లు నలుగురు కృష్ణమ్మ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారు. కృష్ణమ్మ క్షమిస్తుంది. తర్వాత ఏం జరిగిందంటే ఏవండి? ఏంటి? ఇదిగోండి. సరే, నీళ్లు పట్టు. ఇదిగో. జాతరలో అమ్మవారికి పెట్టే చీర ఇదే అన్నమాట. ఆ టైం కల్లా దీన్ని కనపడకుండా చేస్తే ఇంక నా పని అయిపోయినట్టే. ఎస్, చేస్తాను. దీన్ని కనపడకుండా చేస్తాను. ఏయ్, ఎవరది? అమ్మా, నేనేనమ్మా. ఏమైంది? ఏం కాలేదు. సరే, ఏం చేస్తున్నావు ఇక్కడ? మీ అమ్మగారినేసే చీరను చూస్తున్నానండి. నువ్వు చూడ్డం మా అమ్మ చూసుంటే ఏం జరిగేదో తెలుసా? ఏం జరిగేదండి? ఇంకోసారి చూసే ఛాన్స్ లేకుండా ఇంట్లో నుంచి గెంటేసేది. జాగ్రత్తగా లేకపోతే నీ జాబే ఊడిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండు. అలాగేనండి. ఇదేం ఫ్యామిలీరా బాబు, అంత విచిత్రంగా ఉంది. చాలా బాగుంది కదమ్మా. పూర్తి బంగారు పోగులతో నేసిన చీర మేడంజీ. ఈ చీర మీరు గానీ కట్టుకున్నారంటే ఇక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే మేడంజీ. మా అమ్మ ఈ చీర ఆర్డర్ ఇచ్చింది తన్ను కట్టుకోవడానికి కాదు, అమ్మవారికి పెట్టడానికి. అమ్మవారికా? అవును. నా కొడుకు విక్కీ దుర్గాదేవి అమ్మవారికి బంగారపు చీర సమర్పించాలనుకున్నాడు. అందుకే చేయించాను. ఆ అమ్మవారి దీవెనతో నా విక్కీ అనుకున్నది సాధించాలి. సాధిస్తాడు. చీర ప్యాక్ చేసి ఇవ్వండి, విక్కీకి పంపించాలి. ఏమ్మా, విక్కీ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు బాబాయ్. నమస్తే మాజీ. గాడ్ బ్లెస్ యూ. కూర్చో. చెప్పండి మాజీ, రమ్మని కాల్ చేశారు. నీ ఫ్రెండ్ విక్కీ ఏలూరు వెళ్ళాడా మిత్? నాకు ఫోన్ చేసి చెప్పాడు మాజీ. మేడంజీ, చీర. థ్యాంక్ యూ. చెక్ ఇంటికి పంపిస్తాను. శుక్రియా మేడంజీ.
ఇదిగో ఇందులో బంగారు చీరుంది. బంగారపు చీర నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు అమిత్. జాగ్రత్తగా తీసుకెళ్ళి విక్కీకివ్వు. అలాగే మాజీ. అంతేకాదు అమిత్, విక్కీ బిజినెస్ పని మీద వెళ్ళాడు. బిజినెస్ అన్నాక ఏవేవో ఇబ్బందులొస్తూనే ఉంటాయి. వాడు ఇబ్బంది పడుతున్నాడు అని నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతానో అని విక్కీ నాకు చెప్పడు. నువ్వు వాడి పక్కనే ఉంటూ అక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? అలాగే మాజీ. గుడ్, వెళ్ళిరా. పిన్ని, కళ్యాణి, సునైనా రండి. ఏంటి కృష్ణమ్మ, ఏమైంది? ఇప్పుడే అమ్మవారి చీర నెయ్యటం పూర్తయింది. ఇంక రేపు గుడిలో అమ్మవారికి చీరని సమర్పించటం మాత్రమే మిగిలింది కదమ్మా? అవును, 23 ఏళ్ల క్రితం ఈ ఊరు వచ్చినప్పట్నుంచి మనం ప్రశాంతంగా ఉన్నామంటే అంతా అమ్మవారిదయే. అమ్మవారికి చీర సమర్పించటం మనం చేసుకున్న అదృష్టం. అందరూ పొద్దునే లేచి రెడీ అవ్వాలి, అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ముసలి? నువ్వేమైనా వేరే భాషలో చెప్పావా? అందరికీ అర్థమయ్యే తెలుగులోనే చెప్పావు కదా. పదండి పదండి పదండి. రే అమ్మే విక్కీ. విక్కీ, నువ్వు రాజస్థాన్ వదిలి 1 వీకే అయ్యింది, కానీ నాకు ఎన్నో నెలలైనట్టుందిరా. అవునా? నాకు మాత్రం టైం చాలా స్లోగా నడుస్తున్నట్టుంది. ఈ రోజు దాటితే నేనిక రాజున్రా. రాజు సరే, ఇంతకీ ఈ గెటప్ ఏంటి? అనుకున్నది సాధించాలంటే మనం కూడా కొంత మారాలి కదరా. ఓ, ఇదేనా గోల్డెన్ సారీ? అవునరా. మాజీ జాగ్రత్తగా ఇది నీకిచ్చి నీకు తోడుగా ఉండమని చెప్పారు. అమ్మ నిన్ను తోడుగా ఉండమని చెప్పి ఎందుకు పంపించారో నాకు తెలుసులేరా. ఇక్కడ నాకేదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలని చెప్పారు కదా. నీ దగ్గర ఏది దాయలేమురా. కానీ నువ్వు మాత్రం దాయాలి రోయ్. నిజంగా నాకేదైనా జరిగినా అమ్మకు మాత్రం చెప్పకూడదు, అర్థమైందా? నువ్వు ఆర్డర్ వేస్తే తప్పుతుందా? అలాగే. హాసిని ఇంకా రావట్లేదు. అసలు ఈ రోజు జాతరకి వస్తుందా రాదా? రాకుండా ఎలా ఉంటుందే, తను అసలే ఏలూరు ఏంజెల్ కదా. వరాహి, ఓ రెడీ అయిపోయావా? రెడీ అయిపోయానమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. మరి నేనెలా ఉన్నాను? బుట్ట బొమ్మలా ఉన్నావు. మరి నేను? నీకేంటే నా బంగారం, చందమామలా ఉన్నావు. నీకందరూ నచ్చుతారు, నేను నచ్చలేదా?
నువ్వందరికీ నచ్చుతావు. గుడి కంటే చాలు సీతాకోక చిలకలా రెడీ అయిపోతావు. అమ్మ ఎవ్వరినీ హర్ట్ చేయదు. అందరం తన కూతుర్లమే కదా. మా అందరికంటే నువ్వే చాలా అందంగా రెడీ అయ్యావమ్మా. ఓం అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతామయూకైః రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకల్తరశుద్ధాం. డబ్బులు తెచ్చావా లక్ష్మి? బాలే దానివక్క, తేకుండా ఎలా ఉంటాను? ఈరోజు కృష్ణమ్మ చీరలు డిస్కౌంట్లో అమ్ముతుంది కదా. అవునవును, నేనైతే ఈరోజు తక్కువలో తక్కువ ఓ 10 కొనిస్తాను వదినా. విక్కీ, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? రేయ్, నువ్వు సైలెంట్గా ఉండి చెప్తాను. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప. శాస్త్రి గారు, అమ్మవారికి వస్త్రాలంకరణ చేసే సమయం దగ్గర పడుతోంది. కృష్ణమ్మ ఇంకా అమ్మవారి చీర తీసుకురాలేదు. వెళ్ళి ఆ పనులు ఎంతవరకు వచ్చాయో కనుక్కోండి. అలాగేనండి. అమ్మగారు, అమ్మగారు! అయ్యో అయ్యో, ఏంటి పిన్ని? అయ్యో కృష్ణమ్మ! కృష్ణమ్మ ఫోన్ తీయట్లేదేంటి? రే అమిత్, ఇంకాసేపట్లో నేను ఇక్కడ బిజినెస్ లాంచ్ చేయబోతున్నానని అమ్మకి ఫోన్ చేసి చెప్పు. రేయ్, అసలు ఏంట్రా నీ ప్లాను? రే, నేను చెప్పింది చేరా, వెళ్ళు. సరేరా. నిజమా? అవును మాజీ, ఇంకో 10 నిమిషాల్లో విక్కీ విక్టరీ సాధించబోతున్నాడు. ఈ ఊర్లో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. చాలా మంచి న్యూస్ చెప్పావు అమిత్. విక్కీ విజయం కోసం ఈ అమ్మ ఎదురు చూస్తుందని చెప్పు. బాబాయ్, పిన్ని. ఏంటి అరుంధతి, ఏమిటి హడావిడి? ఇది హడావిడి కాదు బాబాయ్, ఆనందం. ఇంకాసేపట్లో నా కొడుకు విక్కీ ఆ ఊళ్ళో మన బిజినెస్ లాంచ్ చేయబోతున్నాడంట. వెంటనే మెటీరియల్ అంతా పంపించడానికి ఏర్పాటు చేయాలి. రాజేష్, ఫస్ట్ టైం విక్కీ తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టి వ్యాపారం చేయబోతున్నాడు. విక్కీ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడున్న ది బెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని నా కొడుకు షాప్లో ఉండాలి. వెంటనే ఏర్పాట్లు చేయించు. ఇది ఖచ్చితంగా విక్కీ పని.
అందరూ దేవతల్లా రెడీ అయ్యారు. పవిత్రమైన చీరను తీసుకుని బయలుదేరాలమ్మా. టైం అవుతోంది. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారమ్మా. ఎప్పుడూ సమయానికి వచ్చే కృష్ణమ్మ ఇంకా ఎందుకు రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు శాస్త్రి గారు. అయ్యగారు ఆ, ఏంటమ్మా, ఏం జరిగింది? అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? అమ్మవారి కోసం కృష్ణమ్మ గారు నేసిన చీర కాలిపోయింది. ఏంటి, అమ్మవారి కోసం నేసిన చీర కాలిపోయిందా? అవునయ్య గారు. మరిప్పుడు అమ్మవారికి వస్త్రాలంకరణ ఎలా శాస్త్రి గారు? అదే నాకు అర్థం కావటం లేదండి. ఈ గుడి కట్టినప్పటి నుంచి వస్తున్న ఆచారం, ఎంతో నియమనిష్టలతో నేసిన చీరను అమ్మవారికి అలంకరించకపోతే అపచారం జరుగుతుంది. ఆ దుర్గమ్మ ఆగ్రహిస్తుంది. అమ్మ ఆగ్రహం ఈ ఊరికంత మంచిది కాదు. ఇప్పటికిప్పుడు అమ్మవారికి చీర ఎవరు నేస్తారు? ఎవరు తెస్తారు? నేను తీసుకొస్తాను శాస్త్రి గారు. నువ్వు తీసుకొస్తావా? అవును శాస్త్రి గారు, నేనే తీసుకొస్తాను. ఎప్పటినుంచో అమ్మవారికి నా చేతుల మీదుగా వస్త్రాలు సమర్పించాలని ఆశపడుతున్నాను. ఆ అమ్మవారి కోసం ఎంతో నిష్ఠగా చీరను కూడా నేయించి పెట్టుకున్నాను. కానీ ఆ చీరని అమ్మవారికి పెట్టుకునే అదృష్టం నాకు కలగలేదు. మీరు ఒప్పుకుంటే ఆ అమ్మవారి కోసం చీర నేనే తీసుకొస్తాను. కానీ నువ్వెవరో తెలియకుండా ఎలా తీసుకుంటాం బాబు? పైగా నీది ఈ ఊరు కూడా కాదు. ఆ దుర్గమ్మని జగజ్జనని అంటారు. ఈ జగమంతా ఆవిడ పిల్లలే అయినప్పుడు నేను ఏ ఊరి వాడినైతే ఏంటి పూజారి గారు? మీ ప్రాబ్లము నేను వేరే ఊరు నుంచి రావడమే అయితే ఇక నుంచి నాది ఈ ఊరే పూజారి గారు. ఆ చీరని నా చేతుల మీదుగా సమర్పించడం అమ్మ ఆజ్ఞగా భావించండి శాస్త్రి గారు. ఆ అబ్బాయి చెప్పింది కూడా బాగానే ఉంది శాస్త్రి గారు. శాస్త్రి గారు, బహుశా జరిగిన పొరపాటు గురించి చెప్పలేకే కృష్ణమ్మ ఇందాక ఫోన్ తీయలేదేమో. మన సంప్రదాయాన్ని కొనసాగించకపోతే అనర్థాలు జరుగుతాయేమోనని భయపడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆలోచించి ఉపయోగం లేదండి. ముందు ఈ అబ్బాయి ఇచ్చే చీర తీసుకుందాం, తర్వాత కృష్ణమ్మని పిలిపించి మాట్లాడదాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడం కోసం ధర్మకర్తగా నేను చెప్తున్న మాట ఇది. కాదనకండి శాస్త్రి గారు. అవును శాస్త్రి గారు, తీసుకురమ్మని చెప్పండి. తీసుకురమ్మని చెప్పండి. ఆ అబ్బాయిని తీసుకురమ్మని చెప్పండి. తీసుకురా బాబు, తీసుకురా. సరే బాబు, వెళ్ళి అమ్మవారి చీరను తీసుకురా. చాలా సంతోషం శాస్త్రి గారు. ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి, అమ్మవారి కోసం 50 లక్షలు విలువ గల బంగారు చీర.
హలో లక్ష్మి. చిన్నమ్మా, ఇక్కడ పెద్ద విషయం జరిగింది. సరే అమ్మా, గుడి దగ్గర నుంచి లక్ష్మి ఫోన్ చేసింది. మనం ఇంకా బయలుదేరొచ్చు. అమ్మా, లోపలికి వెళ్ళి అమ్మవారి కోసం నువ్వు నేసిన చీరని తీసుకునిరామ్మా. తీసుకోండి శాస్త్రి గారు, ఈ చీర తీసుకువెళ్ళి అమ్మవారికి అలంకరించండి. విక్కీ బాధపడితే నేను ఎవ్వరిని క్షమించను బాబాయ్. ప్రపంచం మొత్తం ఏకమైనా నేనొక్కదాన్ని ఆ ప్రపంచాన్ని ఓడిస్తాను.